ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసేటటువంటి లత్కూరు పనులన్నింటినీ అలాంటి గొప్ప నాయకుడి మీద ఎదురుదాడి చేస్తుంది మీరే కదా పత్రికలో. ఆ కమిషన్లు తీసుకోవడం, ఆ బ్రోకర్ పనులు చేయడం నీకు అలవాటు. బాత్రూంలో కడుగుతా చూసేవాళ్ళు. అయితే బ్రోకరిజం, రాజకీయ వ్యభిచారం మీరు చేస్తా ఉంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసేటటువంటి లత్కూరు పనులన్నింటినీ వేరే వాళ్ళ మీదకు తోసేయడం ఆయనకు అలవాటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు అయింది. రాజశేఖర రెడ్డి గారు పేదల పెన్నిదిగా, ఏదైతే ఒక లెజెండ్గా, రాజకీయాల్లో విలువలో విశ్వసనీయతతో బతికినటువంటి వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే దాదాపు 650 మంది ఏదైతే చనిపోయినటువంటి పరిస్థితి, ఆయన మరణాన్ని తట్టుకోలేక. అలాంటి గొప్ప నాయకుడి మీద అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే విషయం చిమ్మాడు. అప్పుడు ఏదైతే దీనికి సంబంధించి బ్రాహ్మణి స్టీల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన పేరు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి బ్రాహ్మణి స్టీల్స్ దాంట్లో అక్కడంతా సెలయేర్లు పాలుతూ ఉన్నాయి, అక్కడ నెమళ్ళు నృత్యాలు చేస్తూ ఉన్నాయి, అక్కడ అనేక గుళ్ళు ఉన్నాయి, అట్లాంటి భూములు ఇచ్చారని చెప్పి అలానే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కొత్త పలుకులో ఎక్కడికో రాజశేఖర రెడ్డి గారికి లింకు పెట్టి ఎలాంటి తప్పుడు ప్రచారం చూడండి. ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైందట. అసలు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా విత్ సబ్జెక్ట్తో చెప్పేవాళ్ళు, ఇదిగోండి ప్రూఫ్లను చెప్పేవాళ్ళు. ఎదురుదాడి, అసలు ఎదురుదాడి అనేది మీరు చేస్తున్న ఎదురుదాడి కదా. ఎదురుదాడి, పచ్చి అబద్ధాలు, మీడియా పేరుతో రాజకీయ వ్యభిచారం మీరు కదా చేస్తుంది. ఈరోజు పీపీపీ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మీరు ఎదురుదాడి చేస్తున్నారు. ఇదిగో దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయండి, నిజంగా బెనిఫిట్స్ ఉంటే చెప్పాలి కదా. మీరు ఎదురుదాడి చేస్తున్నారు మీరే కదా పత్రికల్లో. సో ప్రైవేటీకరణ, 99 పైసలకు భూములు ఇవ్వడానికి సమర్థించడం, ఇస్తాం మా ఇష్టం అని చెప్పి ఎదురుదాడి చేస్తుంది ఎవరు? మీరు, మీ కూటమే కదా. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ? ఒక బ్రోకర్ రాధాకృష్ణ, రాజకీయ బ్రోకర్ నువ్వు. వీణావాణిల సొమ్ముని వాళ్ళ పేరుతో చందాలు వసూలు చేసి ఆ చందాలు వాడుకున్న నీచుడివి. నీదే నీచమైనటువంటి బతుకు. అనేక మంది ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి ఏదైతే దుర్మార్గుడు నువ్వు. గవర్నర్ బంగ్లా నుంచి అనేక బంగ్లాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు తీసుకుని పదవులు ఇప్పిస్తా అని చెప్పి నీ వ్యాపారాలు ఎవరికి తెలియదు. ఈరోజు ఎట్లా నువ్వు కడుతున్నావు? ఫిలిం నగర్ లో 14 అంతస్తుల బిల్డింగ్ ఆడించి వస్తుంది. ఏ కిరస్థాయిల మీద వచ్చింది, లేదంటే ఏ సైకిల్ మీద పేపర్ల మీద వచ్చింది, లేదంటే ఏ బ్రోకర్ చెప్తే వచ్చిందో సమాధానం చెప్పు. రాజశేఖర రెడ్డి గారి గురించి నోరెత్తి మరొకసారి మాట్లాడితే నీ రోత చరిత్ర మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన కమిషన్ల విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారిందట. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తిని రాస్తున్నావు వార్తలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు తీసుకుంటున్నాడా? నేను ఒప్పుకున్నావా? కమిషన్లు ఇప్పుడు ముఖ్యమంత్రి కమిషన్లు తీసుకుంటున్నాడా? మరి అది రాయి డైరెక్ట్గా వార్త. ఎంత కమిషన్ ఇస్తాను చంద్రబాబు నాయుడుకి, ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు? మరి అది రాయాలి కదా. అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కమిషన్ల విధానం అంట. సిగ్గు లేకుండా నువ్వు రాసినటువంటి వార్తలు, ఆ కమిషన్లు తీసుకోవడం, ఆ బ్రోకర్ పనులు చేయడం నీకు అలవాటు. ఒక బ్రోకర్ కదా నువ్వు. అందరూ ఆ బ్రోకర్ పనులు చేయలేరు కదా. నీలాగా బ్రోకరేజం, రాజకీయ వ్యభిచారం చేయలేరు కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే కమిషన్లు తీసుకున్నాడంట. నువ్వు మధ్యలో నువ్వే బ్రోకర్వా? కమిషన్లు తీసుకెళ్ళి ఇచ్చిన బ్రోకర్వా? లేదంటే నా బాత్రూంలో ఎదురు చూసావా? బాత్రూంలో కడుగుతో చూసావా? లేకపోతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని ఆదర్శంగా తీసుకున్నారంట దేశవ్యాప్తంగా. ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులు లంచాలు తీసేసుకుంటున్నారు. అసలు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బంజారా తాజ్ బంజారా అనే హోటల్ దగ్గర అప్పుడు సారా బాట్లింగ్ ప్లాంట్ కోసం రామారావు గారు నిర్ణయం తీసుకుంటే దానికోసం 3 కోట్ల రూపాయలు గోని సంచిలో తెచ్చుకున్నాడు వెళ్ళి ఆ ప్లాంట్ ఇప్పిస్తానని చెప్పి. ఆ మధ్యలో ఆ బ్రోకర్ పని కోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాశాడు చూడండి, ఒక చరిత్ర కొన్ని నిర్ధారణ పుస్తకంలో ఉంటాయి. 3 కోట్ల రూపాయలు ఏదైతే పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి నుంచి 3 కోట్లు తీసుకున్నాడని ఆ రోజు రాశారు. ఆ రోజులో 3 కోట్లు. ఇంకా మీ బ్రోకర్ వ్యాపారాలకైతే అసలు తెలియదు. పెద్ద బ్రోకర్ నువ్వే కదా. మొన్న ఏ బ్రోకర్ పని చేయడానికి 13 సీట్లలో ఫ్లైట్లో వెళ్ళావు రాధాకృష్ణ సింగిల్గా. పొద్దున పూట 11కి బేగంపేటలో ఎక్కి మళ్ళీ సాయంత్రం 5ంటికల్లా బేగంపేటలో ఎట్లా దిగావు? 13 సీటర్ స్పెషల్ ఫ్లైట్. ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు? బ్రోకర్ కమిషన్లో బ్రోకర్ పనులు నీకు అలవాటు. దివంగత రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేశారు, కుల వంటగట్ట మొదలు పెట్టారంట. అసలు కుల గజ్జి, కుల జాడ్యంతో రగిలిపోతుంది నువ్వే అని చెప్పి మోహన్ బాబు గారు నీ గురించి చెప్పాడు. నీ గజ్జలాగా ఉంటుంది అనేది. దురుద్దేశాలు ఆపాదించడం, మీడియా కన్నుకు చెందిన వారిని మీడియాతో పొడిపించేవాళ్ళంట. అట్లా పొడిపించుంటే నువ్వు విన్నాలో ఇట్లా ఉండేవాడివా? ఇలా బరి తెగించి రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నోత్యాలు చేసేవాడు కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంస్కృతి అంట దేశవ్యాప్తంగా నలుదిశలో వ్యాపించేసిందంట. రాజశేఖర రెడ్డి గారి బాటలోనే ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే బట్టి విక్రమార్క అని రాశాడు, తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకర్షిస్తున్నాయంట. అదే నువ్వు బ్రోకర్ వార్తలు రాస్తా ఉంటే ఆకర్షిస్తూనే ఉంటాయి కదా. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఏం బతుకులు మీరు విషపత్రికలు అనేది. అందుకని విషపు జర్నలిజం, మీరు జర్నలిజం కాదు, రాజకీయ బ్రోకరిజం, రాజకీయ వ్యభిచారం మీరు చేస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీ బ్రోకర్ రాధాకృష్ణ నీకు లేదు.
గుర్తుపెట్టుకో, ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకొని రాస్తే మంచిదని నీకు చెబుతా ఉన్నాం. ఇలానే రాస్తే భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవటం ఖచ్చితంగా తథ్యం.